Hello all, welcome back to our channel. So business, economics and financial analysis, important questions and concepts. So here చూద్దాం and long and very short and long answers. So first of all మనకి ఇందులో 5 యూనిట్స్ ఉన్నాయి. 5 యూనిట్స్లో ఫోర్త్ యూనిట్లో లైక్ ట్రయల్ బ్యాలెన్స్ అండ్ లెడ్జర్ అకౌంట్ అండ్ ఫిఫ్త్ యూనిట్లో ప్రిపరేషన్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మిగతా అంతా థియరీ పార్ట్, సో మీరు చదువుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ ద షార్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ షార్ట్ క్వశ్చన్ అండ్ ఫస్ట్ యూనిట్ నుంచి వెళ్ళి 2 పార్ట్స్ ఉన్నాయి కదా, బిజినెస్ అండ్ ఎకనామిక్స్లో. బిజినెస్ నుంచి వెళ్ళి ఈ క్వశ్చన్స్ అండ్ లైక్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఇందులో లైక్ డిఫైన్ బిజినెస్ అండ్ వాట్ ఆర్ డిఫైన్ సోల్ ప్రాపర్టీస్ and define business economics and define partnership and define inflation. And this is very important and important questions. So మీరు బిఫోర్లో ఏ క్వశ్చన్ ఏ ఇయర్ అయినా చూసుకోవచ్చు. ఈ డిఫరెన్షియేట్ బిట్వీన్ మైక్రో అండ్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు 2 మార్క్స్ అయినా రావచ్చు ఆర్ ఎల్స్ లాంగ్ క్వశ్చన్స్ అయినా రావచ్చు. సో ఈ లాంగ్ క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ of a business organization and explain multidisciplinary nature of business economics and define the business class. It's very important question and ee question anedi confirm ga vastadi. And explain the characters influencing choice of business organization and what is the objective of firm. So this is the important questions. Next unit vachesi demands and supply. Define elasticity of demand and define cross elasticity of demand and define price elasticity of demand. So మనకి ఇంట్లో డిమాండ్స్ ఆఫ్ లాస్ అనేది 4 ఉంటాయి. ఆ 4 అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో మీరు మ్యాక్సిమం ఈ లాంగ్ క్వశ్చన్స్ చదువుకుంటే షార్ట్ క్వశ్చన్స్ కూడా ఈజీగా మీరు గెట్ ఆన్ అవుతారు. బికాస్ బిఫోర్ ఈజ్ నాట్ అంత టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు. జస్ట్ మీరు అలా సైడ్ హెడ్డింగ్స్ రాస్తే సరిపోతుంది. యాజ్ దిస్ అండ్ డిఫైన్ లా ఆఫ్ ఫోర్కాస్టింగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మీరు ఈ ఏ పేపర్లో ఏ ఎగ్జామ్స్లో అయినా సరే ఈ డిఫైన్ డిమాండింగ్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ అనేది ఈ ప్రతి పేపర్లో ఉంటుంది. అండ్ వెదర్ ఇట్ ఈస్ 2 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ. So explain the law of demand, exemptions and assumptions and exceptions, demand forecasting, elasticity of demand. మనకు 3 డిమాండ్స్ ఉంటాయి. ఆ 3 డిమాండ్స్ని డయాగ్రామ్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అలాగా అండ్ see these are the units from, so these are the important questions from second unit. And coming about the third unit, so third unit లో నుంచి you are having an important questions for monopoly. Define monopoly and define monopoly, oligopoly and monopolistic competition and what are the pricing techniques. List out the product life cycles analysis ala. So ivi and define the factors of production. So ivi కాస్ట్ అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ అండ్ ప్రోడక్ట్ అనాలిసిస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఫోర్త్ యూనిట్ నుంచి వెళ్ళి అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ డిఫరెన్షియేట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, వెదర్ ఫిక్స్డ్ కాస్టా వేరియబుల్ కాస్టా అండ్ అది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. సో ఇది కూడా మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అండ్ ప్రైసింగ్ లైఫ్ సైకిల్. ఫోర్త్ యూనిట్లో మీరు థియరీ అయినా నేర్చుకోవచ్చు, లైక్ ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్స్ అయినా నేర్చుకోవచ్చు. బికాస్ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి, ట్రయల్ బ్యాలెన్స్ ఉంటాయి. సో ట్రయల్ బ్యాలెన్స్ ఏంటంటే లయబిలిటీస్ అన్నీ, అసెట్స్ అండ్ లయబిలిటీస్ అన్నీ సెట్ చేసి మనము ఈక్వల్గా టాలీ చూపించాలి ఆన్సర్స్ అన్ని. అసెట్స్ ఒక వైపు, లయబిలిటీస్ అనేది ఒకవైపు రాసుకొని ఈ టాలీ చేయాలి ఆన్సర్ అనేది. సో దట్స్ ఇట్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. ఒకవేళ మీకు మేము థియరీ చదువుకుంటామంటే థియరీ చదువుకోవచ్చు ఆర్ ఎల్స్ గో విత్ ద ప్రాబ్లమెటిక్ సబ్జెక్ట్, గో విత్ ద ప్రాబ్లమ్స్.
బికాస్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఈజీ ఉంటాయి. మీరు ఒకటి సాల్వ్ చేస్తే మిగతా అన్ని సాల్వ్ చేసినట్టే. అండ్ నో ఇంపార్టెంట్. సో ఈ మ్యాక్సిమం వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో అవే క్వశ్చన్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఫ్రమ్ 5th యూనిట్ నుంచి టర్న్ అరౌండ్ రేషియో అండ్ రేషియో అనాలిసిస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ రేషియో అనాలిసిస్. అవి సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని. అండ్ మీకు ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఈ బ్యాలెన్స్ షీట్ కానీ ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాత్రం మీ టెక్స్ట్ బుక్ ఆర్ గైడ్లోంచి చేసుకోండి. బికాస్ దే కాంట్ గివ్ దిస్ problems in these important questions. So these are the important questions of BEFA. So maximum try to attempt all the questions because chala easy pass అవుతారు. No need to worry about this. And జస్ట్ ఒక సీక్వెన్స్లో రాయండి. లైక్ ఏంటి అంటే లైక్ ఒక మ్యాటర్ని హెడ్డింగ్స్ అన్నీ బ్లాక్ పెన్తో పెట్టి మ్యాటర్ మొత్తం బ్లూ పెన్తో రాయండి. చాలామంది ఏం చేస్తున్నారంటే లైక్ కొంతమంది ఫెయిల్ అయిన వాళ్ళు లైక్ ఓన్లీ అన్నీ ఒకటే పెన్తో రాస్తున్నారు. సో మేనేజ్మెంట్లో మ్యాక్సిమం ఓన్లీ ఫస్ట్ 2 పాయింట్స్ చూస్తారు. మిగతా అన్నిటిని జస్ట్ అలా స్ట్రైక్ లైక్ కరెక్షన్ అనేది చాలా రోజుగా అవుతుంది. సో ఇది చాలా మంచి స్కోరింగ్ సబ్జెక్ట్. So don't misuse this thing. So that's it guys. So from our end, please subscribe to our channel. And if మీకు ఏమైనా నోట్స్ కావాలనుకుంటే you can just comment section లో కామెంట్ చేయండి. And I'll try to make a video on important questions of R22. Thank you.